ఈరోజు గజపతి నగరంలో తిరుగుతూ ఉన్నప్పుడు రైతన్నల నోట్లో నుంచి వచ్చిన మాట, అన్న ఆ తోటపల్లి ప్రాజెక్టులో అప్పట్లోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకన్నా ముందు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారుగా ముఖ్యమంత్రిగా ఉండి అదే తోటపల్లి ప్రాజెక్టు గురించి ఏ రోజు పట్టించుకోలేదన్న చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తోటపల్లి ప్రాజెక్టు గుర్తుకొస్తుంది, దాన్ని శంకుస్థాపన చేయాలి అని ఆలోచన వస్తుంది, ఆ తర్వాత గాలికి వదిలేస్తాడన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, అటువంటి పరిస్థితిలో నాన్నగారు వచ్చారన్న పాదయాత్ర చేస్తూ మా జిల్లాకు వచ్చాడు, మా రైతన్నలను అడిగి ఆ తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి మాట చెప్పాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నాన్నగారు ఇచ్చిన మాట మేరకు ఆ తోటపల్లి ప్రాజెక్టు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పరుగులు పెట్టించాడన్న దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని. ఆ ప్రాజెక్టు నాన్నగారి హయాంలోనే 90% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే పూర్తయితే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగిలిపోయున్న 10% పనులు 4.5 సంవత్సరాలు అవుతా ఉందన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తా ఉన్నాడన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు అంటా ఉన్నారు. ఇదే ప్రాజెక్టు అక్షరాల 20 మండలాలలో దాదాపుగా 135,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు ఇవాళకి కూడా 80,000 ఎకరాలకు సాగునీరు ఇవాళకి అందని పరిస్థితిలో ఉందన్న ఆ ప్రాజెక్టు అని చెప్పి ఇక్కడ రైతన్నలు చెప్పుకొస్తూ, ఇదే గజపతి నగరం నియోజకవర్గానికి తోటపల్లి నుంచి బ్రాంచ్ కెనాల్ అప్పట్లో నాన్నగారి హయాంలో మంజూరు చేశాడన్న ఆ దివంగత నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునిపై 12 కోట్ల రూపాయలు ఆ బ్రాంచ్ కెనాల్ ఖర్చు చేసి 25% పనులు అప్పట్లోనే పూర్తి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 4.5 సంవత్సర కాలం అయిపోయిందన్నా. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రాంచ్ కెనాల్ ఖర్చు చేసింది ఎంత అని చూస్తే కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశాడన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు చెప్పుకొస్తూ, అన్నా ఈ లెక్కన మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఆ ప్రాజెక్టు ఫలాలు మాకు ఎప్పుడు అందుతాయన్నా అని చెప్పి రైతన్నలు వాపోతూ బోరుమంటా ఉన్న పరిస్థితి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.